వెండి నాణ్యాలకి అమ్మబోతున్నాడు, 30 వెండి నాణ్యాలకి. ఇలా అమ్ముకుంటాడన్న సంగతి తెలుసు ఆయనకి, అది భవిష్యత్తు. కానీ ప్రస్తుతానికైతే నమ్మకంగా ఉన్నాడుగా. 12గురిలో ఒకడున్నాడుగా, ఒకడై ఉన్నాడుగా. కాబట్టి ప్రస్తుతాన్ని చూసి ముందు నడిపిస్తా అంటే ఇటు భవిష్యత్తులో చెడిపోతాడు కాబట్టి ముందే ఎందుకు వాడిని ఇచ్చేయాలి, ప్రస్తుతం బాగున్నాడు కదా, ఇప్పటికైతే ఈ అంతస్తు పొందడానికి యోగ్యుడిగా ఉన్నాడు కదా, ఇచ్చేద్దాం. భవిష్యత్తులో చెడిపోతే అప్పుడు చూద్దాం. సౌలు కూడా అంతే. భవిష్యత్తులో ఫస్ట్ ఏమో దేవుడికి విధేయుడిగా ఉంటాడు, తర్వాత తిరుగుబాటు చేస్తాడు, ఇది తెలుసు దేవుడికి. ఆయన ప్రస్తుతం నమ్మకంగా ఉన్నాడుగా, ప్రస్తుతం హంబుల్గా ఉన్నాడుగా, ప్రస్తుతం వినయంగా ఉన్నాడుగా, దీనుడుగా ఉన్నాడుగా, కాబట్టి ఇప్పుడు యోగ్యుడు అని ఆ ప్రస్తుతాన్ని చూసి కొంతమందిని బ్లెస్ చేసి వాడుకున్నాడు. కొంతమంది ప్రస్తుతానికి విర్రవీగినట్టున్నా అలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని నడిపించుకొచ్చాడు. అది కొత్త నిబంధన సౌలు జీవితంలో కనపడింది. పాత నిబంధన సౌలునేమో ప్రస్తుతాన్ని చూసి భవిష్యత్తును వదిలేసి నడిపించాడు. రెండోసారి చెబుతున్నా, అర్థం కాకపోతే నేను చేయగలి. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మారని మీ కుటుంబ సభ్యులను గురించి కలత చెందవాకండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, కానీ ఆందోళన పడకండి. నా దేవుడు వాళ్ళని దర్శించిన నాడు నీకంటే బలంగా మారుతారు, వాళ్ళు చేస్తారు. నువ్వు ప్రస్తుతాన్ని చూసి ఆందోళన పడుతున్నావు, కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నడుస్తున్నాడు. ఖచ్చితంగా జరిగింది అది. ఎంతమంది విశ్వాస అలాగున్న నీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్న కార్యాలు నీకు తెలియవు. కానీ ఒకటి మాత్రం నిజం, సోదరుడా సోదరి, నీ భవిష్యత్తును దేవుడు ఎరుగున్నాడు. నువ్వు అడగటం కాదు, ఊహించటం కాదు, వీటన్నిటికంటే ఎక్కువైన కార్యములు నీ ద్వారా, నీ ఎడల, అలాగే నీ ద్వారా ఆయన చేస్తాడు. ఆయన చేయబోతున్నాడు. అది నువ్వు అనుభవిస్తావు, ప్రాక్టికల్గా అనుభవిస్తావు. నువ్వు నమ్ము, మనస్ఫూర్తిగా ఆమేనను. ఆమేన్. నువ్వు ఈరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవయ్యావు. అసలు ఇవన్నీ కాకముందే ఆయన నీతో వ్యవహరించాడు, నిన్ను వెంటాడాడు, ఈ కార్యం నీకు చూపించాడు. ఈరోజు ఒకప్పుడు అన్యుడిగా ఉన్న నువ్వు ఈరోజు నిత్య జీవానికి వారసురాలివి అయ్యావు, దేవుని కుమారుడివి, కుమార్తె అయ్యావు. ఇది నీకు వింత. ఒక్కసారి నీ గతాన్ని ఊహించుకో.